నమస్తే అండి. వెల్కమ్ టు లక్కీ ఇందిరా యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకోసం అయితే ఎగ్ క్యాప్సికమ్‌తో అయితే మీ ముందుకైతే వచ్చేసానండి. ఈ ఎగ్ క్యాప్సికమ్‌ను ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దామా? వాటికి కావాల్సిన పదార్థాలైతే ముందుగా అయితే తెలుసుకుందాము. ముందుగా నాతో నేను చిన్న కుక్కర్ ఉందయితే అని చెప్పాను కదండీ! ఆ చిన్న రైస్ కుక్కర్‌లో కాసింత ఉప్పు వేసి 6 కోడిగుడ్లనైతే తీసుకొని ఉడకబెట్టుకున్నానండి. ఈ రైస్ కుక్కర్‌లో అయితే ఎగ్స్ అయితే అసలు పగిలిపోవండి. చూడండి ఒలుస్తుంటే ఎంత బాగా వస్తున్నాయో. మొత్తం ఉడికిన గుడ్లన్నిటిని తొక్క తీసి పక్కన పెట్టుకోవాలండి. ఈ తొక్క తీసే లోపలే మా బాబు అయితే ఒక గుడ్డు అయితే తినేసినాడండి. ఈ ఎగ్ క్యాప్సికమ్‌కి చేయడానికి కావలసిన పదార్థాలు ఎగ్స్, ఆనియను, జీలకర్ర, ఆవాలు, క్యాప్సికమ్, పసుపు, ఉప్పు, ఆయిలు, మిరియాలు, కరివేపాకు, బిర్యానీ ఆకండి. ముందుగా ఒక బాండీ తీసుకొని ఆయిల్ అయితే వేసుకొని హీట్ ఎక్కిన తర్వాత బిర్యానీ ఆకైతే కొంచెం అయితే వేసుకున్నానండి. దాని తర్వాత జీలకర్ర, ఆవాలు వేగిన తర్వాత ఆనియన్ అయితే వేసుకొని ఎర్రగా వేయించుకోవాలండి. ఆనియన్ వేగిన తర్వాత కరివేపాకును వేసుకొని వేయించుకోవాలండి. వేగిన తర్వాత క్యాప్సికమ్ చిన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలను అయితే వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని వేయించుకోవాలండి. వేగిన తర్వాత పసుపు చిటికెడు వేసి వేయించుకోవాలండి. ఇవి వేగేలోపు ఉడకబెట్టుకున్న గుడ్లని 4 పీసులుగా కట్ చేసుకున్నానండి. చూడండి ఇలాగా మొత్తం గుడ్లన్నిటిని 4 భాగాలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఈ పోపు వేగేలోపు 15 మిరియాలను అయితే తీసుకొని దంచి పక్కన పెట్టుకున్నానండి. ఇవేం వేయించలేదండి మిరియాలు, అలానే దంచి పక్కన పెట్టుకున్నానండి. ఈ కోడిగుడ్లని పోపులోకి వేసుకొని కలుపుకోవాలండి. దూరగా వేయించుకోవాలి. కలరు బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. దింపే ముందు మనం దంచి పక్కన పెట్టుకున్న మిరియాల పౌడర్ని అయితే చల్లుకోవాలండి. చూడండి చాలా టేస్టీగా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.